ఇంట్లో అందరూ కలిసి ఆవకాయ పచ్చడి కలుపుతూ ఉంటారు. ఇందుమతి సడెన్‌గా ఒక అమ్మాయిని గట్టిగా తిడుతూ ఉంటుంది. "అతికే నిన్ను ఇంత నుంచి నువ్వు ఊరికే కూర్చున్నావు తప్ప మేము చేస్తున్నట్లు ఏమీ గమనించలేవు. వెంటనే ఉప్పు ఎప్పుడో కలిపేసాం. ఇప్పుడు మళ్ళీ కలిపితే పచ్చడి పాడైపోతుంది." దానికి ఆ అమ్మాయి "ఐయామ్ సారీ నాకు తెలియదు కదా అత్తయ్య గారు" అని బాధపడుతూ ఉంటుంది. ఇందుమతి అసలు తగ్గలేకుండా "అసలు నీ ధ్యాస ఇక్కడ ఉంటే కదా ఎప్పుడూ మేకప్‌లు, ఆఫీస్‌లు, షాపింగ్‌లు" అని చెప్తూ ఉంటుంది. చుట్టూ ఉన్నవాళ్ళు "ఆవేశపడకండి ఏదో తెలియక చేసిందిలే" అని చెప్తూ ఉంటుంది. అయితే శ్రీనివాస్ తన వైఫ్ చేతి ఆవకాయ గొప్పతనం గురించి మాట్లాడుతూ తన ఫ్రెండ్స్‌తో గట్టిగా ఒక పెద్ద జాతి ఇవ్వాలని అడుగుతూ ఉంటాడు. అదే గ్యాప్‌లో ప్రమీలని పిలిచి ఆఫీస్ స్టాఫ్‌కి తన కోసం కూడా ఆవకాయ జడీలు తీసుకొని రమ్మని అని చెప్తూ ఉంటాడు. "నాకు 2 జడలు కావాలి అన్నయ్య. ఒకటి మా అమ్మకి, రెండోది సుధా అమ్మకి" అని చెప్తూ ఉంటుంది. ఈ సుధా అమ్మ పేరు వినగానే ఇందుమతికి గట్టిగా కాలుతూ ఉంటుంది. "ఎవరు ఈ సుధా అమ్మ? మీ అమ్మ వాళ్ళకి ఇస్తే ఇవ్వు. అంతేగాని అడ్డమైన వాళ్ళకి ఈ ఇంటి నుంచి ఏది వెళ్ళడానికి వీల్లేదు అర్థమైందా" అని చెప్తూ ఉంటుంది. అదే గంగ ఇంకా మధ్య కొన్ని కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారా? సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారా? ఈ నిజం నేను ఎవరికీ చెప్పలేను. కడుపులో దాచుకోలేను. నా కష్టం పగవాడికి కూడా రావద్దు అని గుండె గుబిలిలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకోవైపు ఆఫీస్‌లో ప్రమీల ఇంకా రాలేదు. కార్తీక్ డైరెక్ట్‌గా వెళ్ళి మేడం సీట్‌లో కూర్చుంటూ ఉంటుంది. సిస్టమ్ ముందు కూర్చొని ప్రమీల తనే పిలిచినట్టు తన మీద సాఫ్ట్‌గా మాట్లాడుతూ ఉంటుంది. ప్రమీల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.